హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే పూర్తిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా బిర్యానీ స్పైసెస్ అండ్ బే లీవ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. కావాలంటే ఇందులోకి స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేస్తాను, ప్రెజెంట్ నాకు అవైలబుల్లో లేవు. అలాగే 1 లేదా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తురుము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఈ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు ఈ రైస్ కొంచెం ఫ్రై అయ్యి డ్రై అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్కి 7 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ముక్కలన్నిటినీ కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ ఇలా 90% వరకు కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిను ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అంతే అండి, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి లేదంటే ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్లోకి పన్నీర్ కుర్మా లేదా ఆలూ కుర్మా ప్రిపేర్ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కుర్మాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.